ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఈడీ సిబిఐ కేసులో ఈ నెల 23వ తేదీ వరకు కూడా ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ రోజు కవితను అధికారులు వర్చువల్ గా జడ్జి ముందు హాజరుపరచనున్నారు. కాగా మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు ట్రయల్ కోర్టు ముందు విజ్ఞప్తి చేయనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో ట్రయల్ కోర్టు ఈడీ వాదనలు విననుంది. కాగా సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 2వ తేదీన ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వర్చువల్ గా కోర్టులో హాజరుపరచనున్నారు కవితని. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మాధవి, ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అంటే 2 దర్యాప్తు సంస్థలు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాయి. ఈడీ అట్లాగే సిబిఐ. ఈ 2 దర్యాప్తు సంస్థలకు సంబంధించి గత నెల 15వ తేదీన హైదరాబాద్ ఆమె నివాసంలో ఈడీ ఆమెని అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ఆమెకు మార్చి 16వ తేదీన ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత 10 రోజులు ఈడీ కస్టడీలో కవిత ఉంది. ఆ తర్వాత ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలుకి వెళ్ళింది. ఆ తర్వాత ఈ నెల 11వ తేదీన సిబిఐ ఆమెను అరెస్ట్ చేసింది. దాదాపుగా 3 రోజుల పాటు ఆమెని సిబిఐ కస్టడీలోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. దానిలో భాగంగా ఆమె మధ్యంతర బెయిల్కి అప్లై చేస్తే దాన్ని సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. నిన్న ఈ బెయిల్ పైన విచారణ జరిగింది. ఈ బెయిల్కి సంబంధించి నిన్న 2 కేసులకు సంబంధించి ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. నిన్న ఈ సిబిఐకి సంబంధించిన బెయిల్ పిటిషన్ లో విచారణ జరగగా వాదనలు ముగిశాయి. ఈ విచారణ మే 2వ తేదీకి సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ఆమె దీన్ని వాయిదా వేశారు. ఈ రోజు ఈడీకి సంబంధించి బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగాయి. నిన్న కొనసాగిన వాదనలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీకి సంబంధించి అడ్వకేట్లు న్యాయస్థానంలో వాదిస్తున్నారు. అట్లాగే కవిత తరపు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ మన్వి ఆయన కూడా ఈ కేసును వాదిస్తున్నారు. ప్రధానంగా ఆమె సెల్ ఫోన్ల ధ్వంసం సంబంధించి నిన్న కోర్టులో వాదనలు జరిగాయి. ఆమె సెల్ ఫోన్ ధ్వంసం చేయలేదు, ఆమె ఫార్మాట్ చేసింది అనేది ఏదైతే ఈడీకి సంబంధించిన అడ్వకేట్లు వాదిస్తున్నారో ఆమె ఎప్పటికప్పుడు ఫార్మాట్ చేస్తూ ఉంటుంది ఫోన్లను. దాన్ని ఈడీ సాక్ష్యంగా నిరూపించలేకపోయిందని చెప్పి ఈడీ కవిత తరపు అడ్వకేట్ సింఘ్వి వాదించారు. ఇటు ఈడీ తరపు అడ్వకేట్లు వాదిస్తూ ఫార్మాట్ చేయలేదు, ఉద్దేశపూర్వకంగానే ఆమె సెల్ ఫోన్లలో ఉన్న డేటాను మొత్తం ధ్వంసం చేసింది, ఫార్మాట్ చేసింది అనేది ఈడీ అడ్వకేట్లు వాదించారు. ఆ వాదనలకు సంబంధించి ఇవాళ కూడా ఈ సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. అట్లాగే ఈ రోజుతో ముగిసిన జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి కూడా ఆమె వర్చువల్ గా ఈ కోర్టుకు సంబంధించిన విచారణ జరగబోతుంది సిబిఐ ప్రత్యేక కోర్టులో. ఈ బెయిల్కు సంబంధించి ఈ రోజు ఏ రకంగా తీర్పు వస్తుంది అనేది కూడా ఇంట్రెస్ట్ గా ఉంది. ఇటు ఈమె జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో మరికొన్ని రోజులు ఆమె తిహార్ జైల్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ వచ్చే నెల 2వ తేదీ వరకు వాయిదా వేసినందున ఆ తర్వాత బెయిల్ వస్తేనే ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా ఈ మద్యం కేసుకు సంబంధించి కవిత పాత్రపై ఇటు 2 దర్యాప్తు సంస్థలు ఈడీ గాని సిబిఐ గాని చేస్తున్న ఏదైతే విచారణ ఉందో ఆ విచారణకు సంబంధించి ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఆమె స్టార్ క్యాంపెయినర్ గా ఉంది. ఆమెకు బెయిల్ ఇస్తే బయటకు వచ్చి ఆమె సాక్ష్యాధారాలను గాని సాక్షులను గాని ప్రభావితం చేస్తుంది. ఆమె ఈ కేసులో మొదటి నుంచి పడ్డ శ్రమంతా కూడా నిరుగారిపోతుంది. కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దనేది ఈ 2 దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి వాదన. దానికి కోర్టు అంగీకరించి మధ్యంతర బెయిల్ ను కూడా తిరస్కరించింది. ఈ నిన్న జరిగిన వాదనలు కూడా మే 2వ తేదీ వరకు కోర్టు చేసింది. ఈ రకంగా కవితకు సంబంధించిన కేసు కొనసాగుతుంది. ఇవాళ జరిగే ఈ విచారణ సంబంధించి ఆమెని ఇంకెన్ని రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచేది కూడా ఇవాళ కోర్టులో సిబిఐ ప్రత్యేక కోర్టు చెప్పనుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ వాసు.